మనందరం లేచిలో వచ్చిన అందరం కలిసిపోతున్నామా అందరం చేసి అందరం కలిసి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి హల్లెలూయా 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 నీ పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము మరణ శరీరము మాకున్నది మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మాకున్నది మహిమ శరీరము పొందుటకై మహిమాత్మకముతో నింపితివి మరణ భయములను తీర్చితివి మహిమాత్మకమును నింపితివి మరణ భయములను తీర్చితివి హల్లెలూయా 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 నీ పాడెదము ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి నీ స్తోత్రములైనా నీ కృపను బట్టి వందనాలు నీ కృపా నీ బాహుళ్యాన్ని బట్టి ప్రార్థిస్తుండగా సహాయం దయచేసి నీ కృపలో జ్ఞాపకం చేసుకోనయ్యా ఈ యొక్క ఉదయకాల సమయమైనా రెండవ ఆదివారమైనా విజయులైన ప్రేమించి మాకు మంచి మందిరములో మేమందరము మంచి సహవాసములో కూడుకొని నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు అది కేవలం నీ కృపనైనా నీ వందనాలు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం నీ ఎదుట మేము తల ఎత్తినైనా నీకు లోబడి మేము జీవించడానికి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నామనైనా సహాయం చేయండి ఈ దినమ మాతో మాట్లాడి వచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారి ప్రభావిత నడిపించమని ప్రార్థిస్తూ నీ కృపలో సహాయం చేయమని ఈ దినమ నీ వాక్యము మీరు నాతో అందరితో మాట్లాడే ప్రతి హృదయమును తెరచి ఆ వాక్యము చేత మా హృదయాలు నింపబడుటకు తద్వారా దీవెన ఆశీర్వాదము కలుగుటకు నీ కృప దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయచేసి సముద్రం కూర్చోవలసిందిగా ప్రభు పేరిట ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేస్తున్నాము. దేవుడా ఉదయకాల ప్రార్థనకు వచ్చిన అందరికీ నా మంచి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు వల్ల ప్రేమించి మరొక ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా చేసి మన కాపాడిన ప్రభువుకి మహిమ కలుగును గాక. తెలియజేస్తున్నాం. నిజంగా దేవుని సన్నిధికి రావడం ఆశీర్వాదకరము దేవుని సన్నిధిలో దీవించబడడం ఆశీర్వాదకరమని ప్రభు పేరిట నామం చేస్తున్నాం. దేవుడా ఈ సన్నిధిలోకి వచ్చేట్టుగా ఈ రోజు మన సహవాసంలో వచ్చినటువంటి ఈ రోజు మన కూడికలో ప్రార్థనలో పాల్గొనేటటువంటి ప్రేమికులు పొందొచ్చారు. మరి కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. చిన్న బిడ్డలు కామ పిల్లలు వారు చిన్నప్పుడు నేను ఎత్తుకొని మరి ఫోటో ఎక్కువగా చిన్న బిడ్డగా ఉన్నారు. ఖచ్చితంగా ఒక 5 నెలలు అనుకుంటాను. అయితే మన బిడ్డలు ఎదిగి మరి మంచిగా చదువుకుంటున్న దాన్ని బట్టి కూడా మరి కుటుంబాన్ని బట్టి కూడా సంతోషిస్తున్నాయి. ఈ రోజు మనతో ఉండే అవకాశాన్ని దేవుడు దయచేసాడు. దేవుడి కృప దేవుడు
ఉదయకాల సమయంలో దేవుని వాటికి వెళ్దాం. ఇంకా రావాల్సిన వర్గాలు దయచేసి వేళ దగ్గర కట్టి ఉన్నవాళ్ళు మరి బాగా పెద్దగా ఉన్న వాళ్ళని దేవుని సన్నిధికి రావడానికి మీరు ప్రోత్సహించాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన వారము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. అది గడిచిన వారము నాని అపోస్తల కార్యాలు అది ముగించడం జరిగింది. అంతకుముందు మనము ఎవరి గురించి న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరి గురించి జ్ఞాపకం చేస్తున్నామా? సంసోను గురించి జ్ఞాపకం చేస్తున్నాం. సంసోను జీవితం మనకు తెలుసు. 3 వారాలు దాన్ని ధ్యానం చేశాను. సంసోను జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. సంసోను తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరుడు. సంసోను యొక్క తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరుడు. కుటుంబాన్ని మంచిగా పెంచారు. సంవత్సరాలుగా బాగా పెరిగాడు. తను ఇష్టానుసారంగా జీవించి ఏ రీతిగా ఉన్నాడో చాలా వాక్యాలు ధ్యానం చేస్తున్నాం. ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే అందులో వచ్చాడు. మొదటి వచ్చిన ఒకటి చదువుకొని మా ముందుకి వచ్చండి. రెండవ వచ్చిన ఆ కాలమున గాలు వంశస్థుడు జరియా పశ్చిన మానవ అను ఒకరు ఉండేను. మానవ కుటుంబం మంచి కుటుంబం కదా చెప్పండి. మంచి కుటుంబం కదా. కుమారుడు నాకు ఇష్టమైంది అంటే వాడు ఇష్టపడ్డారా? ఏమన్నాడు? మన స్వజనుల్లో బిడ్డ లేదనుకొని ఇష్టానుసారంగా వెళ్తానికి అది వెళ్ళడం దేవుడు చిత్తం కాదని సంసోన్ని గర్దించాలా, ప్రోత్సహించాలా? గర్దించాలి. ఆ భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇది న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల్లో చాలా మంది న్యాయాధిపతులు పరిపాలించారు. ఒక చిన్న నోట్స్ నేను తయారు చేస్తున్నాను న్యాయాధిపతుల గురించి. అవి నీకు తర్వాత వచ్చే వారం నీకు మరి అందిస్తాను. ఈరోజు జ్ఞాపకం చేసుకున్న మరొక న్యాయాధిపతి, ఒక న్యాయాధిపతిలో 2-3 ముఖ్యమైన వాళ్ళని ధ్యానం చేసుకుంటూ మన ముందుకు మరొక న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. చూద్దాం. దేవుడు న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతులు అంటే జడ్జెస్. దేవుడు న్యాయాధిపతులు ఏర్పాటు చేస్తే న్యాయంగా పరిపాలించాలి. వాళ్ళు అన్యాయంగా ఉండకూడదు. న్యాయాధిపతి అన్యాయం అయిపోతే దేశంలో అన్యాయం అయిపోతుంది. కుటుంబంలో తల్లిదండ్రులే క్రమంగా లేకపోతే బిడ్డలు ఎలా ఉంటారు? మనం క్రమమైన జీవితం లేకపోతే మన బిడ్డలు ఎలా ఉంటారు? స్కూల్ చెప్పే టీచర్కి రాకపోతే స్కూల్ టీచర్ ఏం చెప్తారు? వేదలు మేస్త్రి మేస్త్రి లేకపోతే ఆ యొక్క బిడ్డకి ఎంత పాటు కలపాలి, ఎలా చేయాలి కన్స్ట్రక్షన్ అని తెలియకపోతే పని కూడా చేస్తారు. కాబట్టి నాయకులైన వారు మేస్త్రిలో కావచ్చు, కుటుంబ యజమానులు ఎవరైనా కావచ్చు, వారు ఎలా ఉంటారంటే మాదిరికరంగా ఉండాలి, మోడల్గా ఉండాలి. యేసు ప్రభు మోడల్గా ఉన్నాడని కొనుక్కున్నాడు. ఈ లోకం కొరకే మోడల్గా ఉన్నాడు. ఆయన బాప్తిస్మం అవసరం, ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. బలాల అవసరంగా తీసుకున్నాడు. ఆయన నీకు నాకు మాదిరిగా ఉండిపోయి ఇలా చేయని మరి యేసు ప్రభు నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలంటే మనము మాదిరిగా ఉండాలి. మాదిరిగా కలుగుతున్నాడు కానీ ఆయన చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 1-2 చదవండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనిన గిలాదు భార్య అతనికి కుమారుడు కనుక వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్యస్త్రీకి పుట్టినవాడు కనుక మా తల్లి నీకు పాలు పంపులు లేవలేదు. యెఫ్తా తన సహోదరుడు పారిపోయి తోబు దేశములో నివసింపగా అల్లరి జనము యెఫ్తా ఎదురుకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఈ యెఫ్తా మరొక న్యాయాధిపతి. న్యాయాధిపతిలో మరొక న్యాయాధిపతి యెఫ్తా గురించి జ్ఞాపకం చేద్దాం. గడిచిన 2 వారాల్లో సంసోను గురించి జ్ఞాపకం చేస్తున్నా, సంసోను కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నా, సంసోను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక న్యాయాధిపతి నుంచి తన సొంత ప్రజలను కాపాడటానికి దేవుడు ఏర్పాటు చేస్తే తన ప్రజలను కాపాడటానికి బదులుగా శత్రువులను వివాహం చేసుకుని
ఏం చేశాడో మనం చూసాం. ఏదైనా ఇతని ముగింపులో దేవుడు సంవత్సరాన్ని క్షమించాడు, పాపాలు క్షమించాడు, దేవుని రాజ్యానికి వారసులయ్యాడు. ఫిబ్రవరి పత్రిక కూడా మనం చదువుకున్నాం. విశ్వాసవీరుల జాబితాలో సంస్థల గురించి రాయబడింది కదా, అది మనం రోజు గ్రహించాలి. ఇప్పుడు యోగ్యత గురించి జ్ఞాపకం చేసుకున్నాం. యోగ్యత గురించి జ్ఞాపకం చేసుకున్న మాట చూడండి, గిలాదు వాడైన యోగ్యత పరాక్రమ కలిగిన బలాఢ్యుడు. పరాక్రమ కలిగిన బలాఢ్యుడు అయితే పరాక్రమ కలిగిన బలాఢ్యుడైనప్పటికీ ఆయన ఎవరు కుమారుడంట? ఒక వేశ్య కుమారుడు. సంసోను వేశ్య కుమారుడు కాదు. సంసోను తల్లి మంచి ప్రార్థనాపరుడు. సంసోను ఎవరు తీసివేయ. సంసోను అందరూ ప్రేమించారు, అన్నీ ఉన్నాయి, కానీ తన ప్రజలను కాపాడలేకపోయాడు. ఈ యోగ్యత ఒక న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. యోగ్యత గిలాదు కుమారుడు. గిలాదు యోగ్యత అక్కడ కూర్చున్నాను చూస్తే గిలాదు వాడైన యోగ్యత పరాక్రమ కలిగిన బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోగ్యతను కనిన తర్వాత, అంటే యోగ్యత పుట్టిన తర్వాత, పెద్ద కొడుకు యోగ్యత పుట్టిన తర్వాత గిలాదు భార్య అతనికి కుమారుడు కలగా వారు ఏమన్నారంటే, కుమారుడు యోగ్యత నీకు మా ఆస్తిలో భాగము లేదు, ఎందుకంటే నీవు అన్యాయుడు మాట్లాడే వాడివి, నీవు మా అమ్మకు పౌరుగా వేరే పుట్టావు, ఆమె వేశ్య, కాబట్టి నీకు ఇంట్లో కానీ పొలంలో కానీ దేవుడు హక్కు లేదు, నువ్వు ఇంట్లో ఉండడానికి లేదని యోగ్యతని ఇంట్లోంచి గట్టి వేశారన్న, ఇంట్లోంచి పంపించి వేశారు. కానీ యోగ్యత అక్కడి నుంచి ఏం చేస్తాడంట, అతడు నాయకుడు అక్కడ యోగ్యత తన సహోదరులు యొక్కడండి పారిపోతే మనం చదువుతామో పరిస్థితులు లేదు. పారిపోయి ఎంతో దేశాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నప్పుడు అందరూ అల్లరి కలరు కంటే కొంచెం చెప్పడా, అల్లరి కంటే కొంచెం గాలి తెలియని చెప్పచ్చు, లేకపోతే బాధ్యతలు లేని వాళ్ళని చెప్పచ్చు, రకరకాల వ్యవస్థలు చెప్పచ్చు. వాళ్ళు వచ్చి యోగ్యతకు నివాసం చేస్తున్నారు. వ్యవస్థను జ్ఞాపకం చేసుకుందా దేవుడి బిడ్డలుగా మన జీవితంలో దేవుడు చేసే కార్యం ఎలా ఉన్నది. యోగ్యత బ్యాక్గ్రౌండ్ ఒక రీతిగా ఉంది, కుటుంబ పరిస్థితులు, సంసోను కుటుంబ పరిస్థితులు మనం ధ్యానం చేశాము. కానీ సంసోను జీవితంలో సంసోను తనంతట తాను పతనమైపోయాడు, కుటుంబంలో బాధ్యులు కాదు. యోగ్యత కుటుంబంలో చూస్తే యోగ్యత కుటుంబంలో తల్లిదండ్రులు తల్లి నుంచి కాకపోవచ్చు, మరొక రీతిగా మనం దాన్ని వర్ణించడం కాదు. కానీ యోగ్యత దేవునిలో ఆధారపడిన వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ తన జీవితానికి తన పుట్టడానికి తన బాధ్యులు కాదు. యోగ్యత బాధ్యులు కాదు, తన తల్లి బాధ్యులు కావచ్చు, తండ్రి బాధ్యులు కావచ్చు. యోగ్యత తండ్రి ఎవరో మరి ఏ కుటుంబం ఎవరో వారి యొక్క తల్లి ఆయన కంటే వచ్చిందో మనకు రాయబడ్డారు, జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ 11వ అధ్యాయంలో చేయండి, 11వ అధ్యాయంలో యోగ్యత ఒక గొప్ప కార్యం చేశాడు. తన ప్రజలందరినీ కాపాడిన వాడు యోగ్యత. తన జనులు భయంకరమైన దుర్వ్యవస్థలో ఉన్నప్పుడు, తన జాతి కష్టంలో ఉన్నప్పుడు, తన స్వంత జనులు తన రక్త సంబంధికులు బాధలో ఉన్నప్పుడు దేవుని చిత్త ప్రకారంగా వారిని కాపాడిన కరెక్ట్ అయినటువంటి న్యాయాధిపతి యోగ్యత. సంసోను కరెక్ట్ అయిన న్యాయాధిపతి కాదు. ఆయన చేతి చూస్తే యోగ్యత కరెక్ట్ అయినటువంటి న్యాయాధిపతిగా ఎందుకు తన ప్రజలను కాపాడాల్సిన అవసరం వచ్చింది? ప్రారంభం నుంచి చెప్తున్నాడు, దేవుడు తన బిడ్డలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, వారు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు వారిని ఫిలిష్తీయులకు, అమ్మోనీయులకు, హిత్తీయులకు మరి రకరకాల జనాలకు అప్పగించారు. తిరిగి అప్పగించి వారు ఏడ్చి ప్రార్థన చేస్తున్నా దేవుడి వారిని కాపాడుతున్నారు. ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నా యోగ్యతను ఎవరు ప్రేమించరా దేవుడు ప్రేమిస్తున్నాడు. యోగ్యత ఇంట్లో ఎవరు ఆయన గౌరవించకుండా దేవుడు గౌరవిస్తున్నాడు.
ఈరోజు చాలా మంది అనుకోవచ్చు, నన్ను ఎవరు గౌరవించడం లేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నా సమస్యని ఎవరు అర్థం చేసుకోవడం లేదు, నా సమస్యని ఎవరికి చెప్పుకోవడానికి కొనుక్కోవాలా చెప్పడానికి కూడా అవమానకరంగా ఉంది, ఎవరికి చెప్పలేని సమస్యలు ఉన్నా నాకు దిక్కు ఎవరు, నాకు దరి ఎవరు, నాకు సహకరించేవారు ఎవరని లోకంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రభువే నీకు దిక్కుని జ్ఞాపకం చేసుకో, ప్రభువే నీకు సహాయం చేసేవాడిని జ్ఞాపకం చేసుకో. యెఫ్తాకు సహాయం చేసే దేవుడు ఈ మధ్యాహ్న కాలశంలో నీకు సహాయం చేస్తాడు. యెఫ్తాకి గౌరవం లేని టైంలో ఏ రీతిగా గౌరవించాడు, ఈ ఉదయ కాలశంలో నీకు కూడా దేవుడు గౌరవాన్నిస్తాడు. యెఫ్తాకి తృణీకరించిన ప్రజలు యెఫ్తాని ఎలా ప్రేమించారు, నిన్ను తృణీకరించిన ప్రజలు, నిన్ను తీసివేసిన ప్రజలు, నువ్వంటే కిందన వారు, నువ్వంటే పనికిరాని వారు నీ దగ్గరకు వచ్చి ప్రతిమలాడుతున్నట్టుగా దేవుడు చేస్తాడు. చెప్పగొట్టు కొంచెం వెనక చూడాలి, వెనక బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాల్సింది. 11వ అధ్యాయం ముందు ఏం జరిగిందంటే, మరి 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయం చూస్తుంటే అక్కడ తోలా అనే ఇషాకారు గోత్రీకుడైన దోదో మనవడును హుష్యా కుమారుడైన తోలా న్యాయాధిపతిగా ఉన్నాడు. అతని తరువాత ఎవరు వచ్చారంటే యాయీరు అనే అతను న్యాయాధిపతిగా దాదాపుగా 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. యాయీరు ఆయనకి 30 మంది కుమారులు ఉన్నారంట, 30 మంది కొడుకులు అంటే యాయీరు. వాళ్ళ తప్పుదనం ఏం తెలుసా, ఈ రోజుల్లో 10 మంది కొడుకులు 5 కొడుకున్నప్పుడు 5 కాళ్ళు ఉన్నాయండి. ఎంత గొప్ప! 5 బయటకు వెళ్ళాలంటే 5 మోటార్ సైకిల్ వేసుకొని పోతున్నారంటే ఎంత గొప్ప! అది నుంచి 30 మంది ఏం చేశారు చూడండి, అక్కడ మార్చుకుందామా. 4వ వచనం, అతనికి 30 మంది కుమారులు లేరు, వారు 30 గాడిద పిల్లకి చూస్తే 30 గాడిద పిల్లకి తిరుగుతూ ఉంటారంట. ఏ బజార్ కంటే ఆ బజార్ షాపులు పోవాలన్నా 30 గాడిదలు అంటే ఆ దినాలలో ఉన్నతమైన స్థితి. 30 మంది 30 కార్లు, బేబీ కార్లు కావచ్చు, మరో కార్లు కావచ్చు, 30 బుల్లెట్ బండ్ల మీద పోతున్నాము. వాళ్ళకి 30 ఉన్నాయన్నట్టు ఎన్ని ఉన్నాయన్నా 30 ఏంటంటే గాడిదలు. ఎవరి గాడిద ఒకటి తీసుకుని కాదే, ఒక గాడిద ఒకటి తీసుకుంటే ఆ గాడిద వాహనం మరి కొడుకు ఎవడో లేదు కదా. 30 మీద 30 మంది 30 కట్టారు. పోరాటారట యాయూరుని ఒక న్యాయం. ఆ టైంలో యాయూరుని తోలా అనే న్యాయపూర్వకులు సరిగా పరిపాలించాలి. వరుసగా న్యాయపూర్వక సరిగా పరిపాలించలేదు. ప్రజలు ఎలా తయారంటే నాయకుడు లేని వ్యక్తులుగా తయారయ్యారు, పరిశ్రమానుసారంగా జీవించారు. చూడండి 6వ వచనం, ఇశ్రాయేలు యెహోవా సన్నిధిలో మరలా దుష్ప్రవర్తనైంది, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవను మానివేశారు. దేవుని సేవను జరగాలి మానవీయులు. పాత నిబంధనల ప్రకారంగా దేవుని సేవ ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళడం, మందిరం తలుపులు తీర్చడం, బలిపీఠం ద్వారా బలిపీఠం మీద ఎవరో దహన బలి తెచ్చుకోవడం, దహన బలి ద్వారా దేవుని కనపరచడం, ప్రభువుని వాటిని గురించడం, వాటిని దహన బలి తెచ్చడం పాత నిబంధన అంటారు. కొత్త నిబంధనలో ఆయన సేవకి వారు ఆయన సేవను మానివేసరి. సేవ అంటే బైబిల్లో ఉన్న బైబిల్ యొక్క చిక్కు తీసి ఆదిలో ఒకడు సంవత్సరం అవుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచిపోతుంది. ఏంటంటే బైబిల్ చిక్కుది అంటే బైబిల్ చదువు అంటే బైబిల్ అంటే ఆ దినాల్లో పోరా, ఆ దినాల్లో వారు బైబిల్ పేరు పోరా అంటే పంచుకుంటారు. మొదటి 5 ఖండాలు పోరా అంటే ధర్మశాస్త్రం, ఆదికాండము, నిర్గమాకాండము, లేఖకాండము, సంఖ్యాకాండము, ఇది 5 ఖండాలను పోరాడతారు అంటే పంచుకుంటారు. అది వారు బైబిల్ ధర్మశాస్త్రము మానివేసి దేవుని వాక్యంలో ప్రతినిధులుగా ధర్మశాస్త్రంలో ప్రతిదినము పాటించాలి. నీ ధర్మశాస్త్రం తెలియచేయాలి. వారి మాసికంలో చెందుకెళ్ళాక రక్షణలో ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేసిన అవన్నీ వారు మానివేశారు. చూడండి బయలు, అశ్వరోతులు, సిరియన్ల దేవతలను, సేవలు సిదోనీయుల దేవతలను, మోయాబీయుల
ఫిలిష్తీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలు పూజించుచు వచ్చి దేవతలు కాకుండా రాయబడబడింది అనేకమైన దేవతలు అనేకమైన దేవుళ్ళకు మొక్కుతున్నారు. ఒక దాని మీద నిలకడ లేదు, ఒక దాని మీద మనస్సు లేదు, ఒక దాని మీద వారి మనసు లేకుండా ఇష్టానుసారంగా గదిబిలిగా కనపడుతూ ఉన్నారు. దేవుడు నచ్చదు. ఒక క్రమమైన జీవితం కావాలి. అక్రమంగా ఉన్న దేవుడు నచ్చదు. స్థిరమైన అస్థిరమైనగా దేవుడు నచ్చదు. వెచ్చగా ఉండాలి, నిలువెచ్చదు. మరి వేడిగా ఉండాలి, చల్లగా ఉండాలి. కానీ నిలువెచ్చని దేవుడు నచ్చదు. దేవుడికి ఇష్టం. సీదోనీయుల దేవత, అమ్మోనీయుల దేవత, అష్షూరీయులు, సీదోనీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయుల దేవతకు పూజించుచు వచ్చి పూజించిన పూజించుచు వచ్చి they are worshiping అంటే వాళ్ళు ఆరాధిస్తూ తర్వాత ఏమంటుందా యెహోవా కోపాన్ని ఇశ్రాయేలీయుల మంటగా వారి ఫిలిష్తీయుల చేతికి అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించెను. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలును అమ్మోనీయుల దేశములను కాపురమున ఇశ్రాయేలును 18 సంవత్సరములు చిత్తగా కొట్టి బైబిల్లో రేఖ దేవుడు ఇన్ని దేవతలు ఉంటే దేవుడికి ఏది అర్థం కాదని అనకూడదు. కానీ అప్పుడు వారిని కొన్ని జాతులకు పోలిస్తే చాలా సందర్భాల్లో దేవునికి వారు వ్యతిరేకున్నప్పుడు దేవుడు వారిని ఫిలిష్తీయులకు అప్పగించారు. ఇంకా 11వ అధ్యాయంలో చూస్తున్నాము. న్యాయాధిపతులు 13వ వచనం ఏమంటాడు అక్కడ? 13వ అధ్యాయం చదవమ్మా. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించిన మాట 6వ అధ్యాయం ఏమంటాడు? 6వ అధ్యాయం వచనంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 వారిని నిత్యానికి అప్పగించెను. చాలా సందర్భాలు అప్పగించెను. దేవుడు పట్టించుకోలేదు, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు మర్చిపోయాడు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవడం లేదు, దేవుడు వారిని మనసులో పెట్టుకోలేదని మాట మనం బయలుదేరుతున్నాం. దేవుడు వారిని విడిచిపెట్టాడు, దేవుడు అప్పగించాడు, దేవుడు పట్టించుకోలేదు, దేవుడు వారి మరణం లేదు, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు వారి గురించి తన మనసులో పెట్టుకోలేదన్న మాటలు చాలా సార్లు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? చిత్తక దేవుడు ఇశ్రాయేలుగా అవసరమైన మాట కదండి. దేవుడు ఇశ్రాయేలును 18 సంవత్సరములు చిత్తగా కొట్టి అణచివేసి చూస్తావా? భయంకరమైనటువంటి బైబిల్ రాష్ట్రాన్ని చెప్పి ఇస్రాయేలీస్ గాడ్ టు బి రిడన్ రాస్తాడు. డేట్స్ బైబిల్ రాస్తాడు. బైబిల్ చాలా బైబిల్స్ లో డేట్స్ బైబిల్ రాస్తాడు. ఇస్రాయేలీయుల చీకటి దినాలు ఈ దినాలంట దేవుడు వారిని చిత్తగా కొట్టిన దేవుడు వారిని చిత్తగా కొట్టే ఆ శత్రువులు వాడి మీద అధికారులు వారు చిత్తగొట్టి ఎంత కష్టపెడితే ఆ మాట రాశాడు. వారు ఎన్నిసార్లు ఒకవేళ మోయాబీల దేవతను పూజించండి, అమ్మోనీయుల పూజించకూడదు, పూజించమని చెప్పకూడదు, దేవుడు కూడా చెప్పకూడదు. కానీ మోయాబీలతో ఒక దేవుడికి ఇంతకుముందు కాలంలో ఇశ్రాయేలు మొక్కారు, ఐగుప్తు దేశంలో కూడా చేశారు. అమ్మోనీయులు తీసుకున్నది, సీదోను తీసుకున్నది, సీదోను మొక్కి అంటే నిన్న పేరు అమ్మోనీయులు మొక్కినప్పుడు ఈరోజు సీదోను నిన్న సీదోను మొక్కారు, ఈరోజు అమ్మోనీయులు ఎదురండి. రోజు దేవతని రోజు
ఎప్పుడైతే రోజు ఒక స్థలానికి వెళ్తున్నామో అక్కడ వాతావరణం మారిపోతుంది. మీ ఇంట్లో నీ బిడ్డలు అన్నం తింటున్నప్పుడు రోజు ఏం తింటారో నీకు తెలుసు, నేనేం తింటానో మనకు తెలుసు, మన వాతావరణం తెలుసు, మన పరిస్థితి తెలుసు. కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు ఆ కొత్త దానికి అలవాటు పడాలంటే అక్కడ అలవాటు పడి చివరికి ఏమైపోతుంది, ఏమి కాకుండా వాళ్ళ జీవితం వ్యర్థమైపోతాయి. ఒక క్రమమైన జీవితం లేకుండా, క్రమమైన వాతావరణం కాకుండా, క్రమమైనటువంటి ఫుడ్ కాకుండా కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు నాకు ఆహారం పెడతా. నేను భాషలో నాకు వచ్చిన కొన్ని ప్రాంతాలు వెళ్ళినప్పుడు రకరకాల కేరళ వాళ్ళ ఊరు మాకు వచ్చింది. కేరళ వెళ్ళి వాళ్ళ ఊరు రోజు మీటింగ్స్ అయిపోతుందా లేకపోతే కలిగి వస్తుందంటే అక్కడ బాగుంటుంది, కేరళ బాగుంటుంది. ఎందుకు వాడు తాగిపోయిన కూడా కొబ్బరి తాళం వేసేస్తారు. వాళ్ళు తాగిపోయిన కొబ్బరిని ఆహారం కొబ్బరి అన్ని కొబ్బరిని వాడతారు. పచ్చిమిరపకాయని కానీ మనకి అక్కడ చిప్స్ కొబ్బరి కొబ్బరి వస్తుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడైతే ఇలాంటి దురవస్థలో ఉన్నప్పుడు, వారి కష్టంలో ఉన్నప్పుడు, వారు శత్రువు చేత చితకపట్టబడుతున్నప్పుడు ఏం చేస్తారు? రాయబడుతుంది మరియు తెలియవచ్చును. మరియు అమ్మోనీయుల యోధుల దేశంలో బెన్యామీయులతోనూ ఎఫ్రాయిములతో యుద్ధము చేయని యోర్దాను దాటిని ఇవన్నీ వారు కష్టపడుతున్నారు. అప్పగించుకున్నప్పుడు వారు ప్రార్థన చేశారు. ఇశ్రాయేలు ప్రార్థన చేస్తే 11వ వచనం, అయితే మీరు నన్ను విసర్జించి అన్ని దేవతలను పూజించదు కనుక నేను మీకను మిమ్మను రక్షింపను. పోయి మీరు కోరుతున్న దేవతలను మొరపెట్టుకొని మీ శ్రమల కాలంలో మిమ్మల్ని రక్షించలేమని ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినప్పుడు వారందరూ ఏడ్చారు. దేవుడు మరుగు చేయబడ్డాడు. ప్రార్థన చేశారు. ప్రార్థన యోగులు ప్రార్థన చేశారు. గొప్ప ప్రార్థన కూడా ప్రార్థిస్తారు. నేను మిమ్మల్ని రక్షించను. ముందు మీరు ఏం చేశారో చేయండి, ఏ దేవతలు పుట్టారు ఏదే వాళ్ళకి చెప్పండి అని అన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రత్యేకమైన మాట ఏం తెలుసా? అక్కడ మాట 15 వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేస్తున్నాము, ఏ దేవతలను దర్శనం మనం చేయము, మమ్మల్ని రక్షించమని చెప్పి దేవుడు వారిని చూసి సాధించలేకపోయాడు. అప్పుడు అమోనీయులు కూడుకొని మిస్పాలో చూడాలి. అమోనీయులు గిలాదులో ఉన్నారు, ఇశ్రాయేలు మిస్పాలో ఉన్నారు. కానీ అమోనీయులు మిస్పాలో, ఇశ్రాయేలు మిస్పాలో ఉండకూడదు, గిలాదులో ఉండాలి. గిలాదు అనే దేవుని ఉంది. గిలాదులో గుగ్గిలను ఏమీ లేదా. గిలాదులో ఉన్న ఇశ్రాయేలు మరొక స్థలంలో ఉన్నారు. మరొక స్థలంలో ఉన్నట్టు వారు ఏం చేశారు కదా, గిలాదులో ఉన్నారు. తర్వాత చూడండి. కాబట్టి ఈ పద్ధతి చాలా ముఖ్యమైనది. కాబట్టి జనులు గిలాదు జనులను గిలాదు పెద్దలను ఎవరు యుద్ధము చేయకూడుకున్న వాడెవడు, వాడు గిలాదు నివాసులందరికీ దేశ పరిస్థితి బాగదా కదా, ఇష్టానుసారంగా దేవతలు దేవుడికి మొక్కుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ప్రజలను దేవుడు వదిలిపెట్టేశారు. వాళ్ళు రకరకాలైనటువంటి ఆ ప్రజలు కిందకి వెళ్ళిపోయారు. కొంతమంది అమోనీయులు, కొంతమంది హిందీలు, కొంతమంది అక్కడ రాయబడిన ఫిలిష్తీయుల చేతుల కిందకి, వారి యొక్క మానసిక కిందకి వెళ్ళిపోతే వారి ఇష్టానుసారంగా కష్టపడుతున్నారు దేవుని బిడ్డని. ఒక మాట రాయబడిన మాట, వారు వారిని చిన్నగా గుర్తుంచుకుని ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయాలంటారు? దేవుడు వాళ్ళ దురవస్థను చూసి బాధపడ్డాడు. దేవుడు ద్వారాన్ని తెరిచాడు. ఆ యొక్క గిలాదు పెద్దలు కానీ గిలాదు ఏమన్నాడు, ఈ యొక్క అమోనీయుల చేతుల నుంచి ఎవరు మరి అమోనీయుల చేతుల నుంచి ఎవడైతే మరి కనపడతాడు, ఎవరైతే
మరి రక్షిస్తాడో ఆ వ్యక్తి మనకి ఎలా ఉంటాడా? ఎవరు వస్తారు? మన కాపాడేవాడు ఎవడు? కాపాడే దేవుడు ద్వారం తెరవాలి, దేవుడు ఒకటి పంపించాలి, ఒక న్యాయాధిపతిని పంపించాలి, వీరందరినీ యుద్ధం చేసిన ఒక వ్యక్తిని పంపించాలి. వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు ఇప్పుడు 11వ అధ్యాయం ప్రారంభమైంది. ఆ 11వ అధ్యాయంలో యెఫ్తా కనబడుతున్నాడు. యెఫ్తా వేషి కుమారుడు మాట చదువుకున్నా యెఫ్తాని ఇంట్లో వాళ్ళందరూ చేశారు, స్కూల్ తీసేసారా? తీసివేశారు. ఆయన తోపు విషయాలు చెప్పాడు. అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆలోచించుకున్నాం. ఇలాంటి పెద్దలు తోపు దేశమున్న యెఫ్తాను పెంచుకుపోయి నీవు వచ్చి మాకు అధిపతి అయ్యుము, అప్పుడు మమ్మను అమోనీయుల యుద్ధము చేయుమని. అందుకు యెఫ్తా నా యుద్ధ పగపట్టి నా కన్నీటిని తోడు వేసితే నీకు శ్రమ కలిగినప్పుడు వచ్చాడు, నన్ను తీసివేశాడు కదా. యెఫ్తా మంచి ప్రార్థనపరుడు, యెఫ్తా దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఎందుకు ఈ మాట గత సంవత్సరానికి ఎందుకు నేను పోలుస్తున్నానంటే, ఒక వ్యక్తి బలపడాలన్నా కలుగుతాడు కాదు, ఆ వ్యక్తి మీద ఆధారపడింది. ఈరోజు నీ కుటుంబము దీవించబడాలంటే నీ మీద ఆధారపడది. నీ కుటుంబము గొప్పగా ఆశ్రయించబడాలంటే త్వరగా ఆస్తిని వహించడమో పేరు ప్రతిష్ఠ ఇవన్నీ కాదు, నీ మీద ఆధారపడదు. నీవే దీవించబడాలన్నా నీవే నీ కుటుంబానికి, శాపపడాలన్నా నీవే నీ కుటుంబానికి. నీ చేతిలో ఉంది. దేవుని మీద ఆధారపడే దాన్ని బట్టి నీ జీవితం కొనసాగుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక్కరైతే అయ్యా వచ్చి అమౌంట్ మనం కాపాడయ్యా, నువ్వే మా ప్రణాళికలో నాయకుడిగా ఉన్నట్టే చెప్తాడు. నన్ను తీసివేశారు కదా, పనికిరంలో చేశారు కదా, నా కన్నీటిలో పాలు పోకలేదని గట్టి వేస్తున్నప్పుడు అప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు? నన్ను ఇంట్లో నుంచి మా అన్నదమ్ములందరూ తమ్ముళ్ళందరూ నీకు ఇంట్లో సంబంధం లేదురా, నువ్వు అన్య జాతికి పుట్టిన వాడివి, వేష కుమారుడివి, నువ్వు అంత వద్దు అని పంపించినప్పుడు మీరెందుకు నా పక్షాన మాట్లాడారు? నువ్వెందుకు ఆడించుకుంటున్నా? నేను మామూలు ఏమంటారు చూడండి, గిలాదు పెద్దలు యుద్ధము చేయడం మీరు నన్ను గిలాదు తీసుకుని పోయిన నేనే మీకు ప్రధాని అవుతున్నా. ఎప్పుడైతే వాళ్ళు నేను వెళ్ళి నాకు విజయాలు ఇచ్చిన తర్వాత నన్ను తీసివేస్తానంటే కాదయ్యా, మాకు ఎవరో దిక్కు లేదయ్యా, నీవే దిక్కు తీసుకున్నప్పుడు యెఫ్తా విన్నాడు. యెఫ్తా వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఆ విషయాన్ని చెప్పిన తర్వాత యెఫ్తాకు రాయబడ్డ ప్రత్యేకమైన మాటలు తెలుసా, అతడు జనులు తనకు ప్రధానిగాను అధిపతిగాను అతని నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నది పరిస్థితులు వారి జీవితంలో మన దేవుడు నిలిచిపెట్టినప్పుడు వారి ఖచ్చితంగా పట్టుబడ్డారు. అన్ని కూడా నిష్కాలో వినిపించి దేవుని పక్షున ఆ 11వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవుడే వారికి సహాయం చేసిన కనబడుతుంది. అధ్యాయం చెప్పండి, మాట చూసి నిలదొచ్చండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీద రాగా ఏమన్నా నిలదొచ్చంలో యెహోవా ఆత్మ యెఫ్తా మీద రాగా అతడు గిలాదులను మనుషులను సంచరించుచు అప్పుడు యెఫ్తా యెహోవాకు ప్రభువును నీవు నా చేతికి అమ్మాడు అప్పగించినాడు
ఆ, నన్ను ఎదుర్కొనుటకు ఆ, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చిననేమో అని ఆ. యెహోవా ప్రకటిస్తున్నాడు. చూసావా ఎంత అమోనీయుల చేతిలో నుంచి తన ప్రజలను కాపాడాడు. ఎంత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఉపదేశం వెళ్ళిపోయినప్పటికీ దేవుని విడిచిపెట్టాడు. ఇశ్రాయేలు సొంత దేశంలో ఉన్న దేవుని విడిచిపెట్టాడు. తన దేశంలో కాని ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎంత దేవుని విడిచిపెట్టాడు. తన ఇశ్రాయేలు మందిరం ఉంది, దేవుని స్థలం ఉంది, ఆరాధించే పరిస్థితి ఉంది, అయినా దేవుని విడిచిపెట్టాడు. ఎంత ఉపదేశానికి వెళ్ళి అక్కడ మందిరం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, ధర్మశాస్త్రం లేకపోయినా దేవుని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ఆయన సొంత దేశంలో ఉన్నప్పటికీ, సొంత ప్రజల దగ్గర ఉన్నప్పటికీ, ప్రార్థన జీవితంలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టాడు. యొక్క దూర ప్రాంతం వెళ్ళి అల్లరి మూకతో తిరుగుతున్నప్పటికీ, అల్లరి మూక ఆయనతో సంక్షేమించుచున్న మాట చదువుతున్నాం కదా. అల్లరి మూకతో ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసాన్ని పోగొట్టుకోవాలి, దేవుని మీద ఆధారపడి పోగొట్టుకోవాలి, ప్రార్థన జీవితాన్ని తన సొంత ప్రజలను కాపాడాడు. తన బిడ్డలు కూడా విశ్వాసంలో పెంచాడు. ఎంత దేవుడితో మాట అప్పుడు చిన్న ముందు ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నా, చిన్నపిల్లల గురించి జ్ఞాపకం చేసుకున్నా, యవనస్తుల గురించి ఆడపిల్ల గురించి జ్ఞాపకం చేసుకున్నా, పుష్పాది పక్షులప్పుడు కొన్ని భక్తులు జ్ఞాపకం చేసుకుంటా, చిన్నపిల్లల గురించి జ్ఞాపకం చేస్తూ యొక్క కుటుంబాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటా. ఏంటంటే యొక్క అమోనీయులు గెలిచిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు నాకు ఏదైతే నా ఇంటి నుంచి ఎదురు వస్తుందో అది నేను నీకు అర్పణగా చూస్తాను. అంటే ఇంటికి వస్తుంటే తన కుమార్తె ఏదైతే కుమార్తె ఆమె ముందు కానీ ఆమె తర్వాత కానీ ఆయన సంతానంలో ఎంత కుమార్తె ఎదురు వస్తున్నప్పుడు అక్కడ రాయబడ్డ వచనములు ఏమంటే అక్కడ ఉపయోగించాడు. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుకున్నా, నీ మాట చొప్పున నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు ఆ ఇంట్లోంచి ఆయన ఇంటికి వస్తుంటే ఇంట్లోంచి కుమార్తె వచ్చింది. కుమార్తె నాకు ఏది ఎదురొస్తే ఇస్తాను అన్నాడు. తన కుమార్తెను బలించినట్టుగా దేవుని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. తను ఎలా పెరిగాడు, తన కుమార్తె ఎలా పెంచాడో మనం చూస్తున్నాం. ఈరోజు నేను చెప్పేది ఒకే ఒక మాట, దేవుడు అప్పగించిన పనులు నమ్మకంగా లేకుండా, దేవుడు అప్పగించిన బాధ్యతలు మర్చిపోయి, తన ప్రజలకు వచ్చి తన జాతిని చేయించాడు. ఆ మాటలు మర్చిపోయి పతనమైనటువంటి తన ప్రజలకు సరిగా న్యాయం చేసినటువంటి సంస్థను మాట్లాడుతున్నాడు. ఇక్కడ యొక్క తనకి బాధ్యతలు లేకపోయినా, తన జాతి కాకపోయినా, అక్కడి నుంచి అది తోటి వేసిన ఎక్కడ ఎంతో మంది ప్రజల మధ్య, అన్నిల మధ్య, లేకపోతే అల్లరి మధ్య పెరుగుతున్నా, రకరకాల మధ్య రాకపోతే రకరకాల స్నేహితులు ఉంటారు. మనతో పాటు ప్రభు నమ్ముకున్నవాడు వస్తాడు, నమ్ముకుని వస్తాడు. బాప్తిస్తున్నాడు, పంటకి తీసుకెళ్తారు. బాప్తిస్తు తీసుకున్నప్పుడు కూడా పంటకి తీసుకెళ్ళిపోతున్నారు. ఒకసారి మనకు తెలుసు. అయితే వాళ్ళకి మనకి ఏం చేయాలి, తేడా కడతారు. వాళ్ళు మనం కలిసిపోయేట్టుగా మనకు కనపడుతుంది. కానీ అంతా కలిసిపోవాలా, ప్రత్యేకించబడి వాళ్ళని తన జాబుని రక్షించినటువంటి అమోనీయుల చేతిలో వచ్చి ఆ పరమలో రక్షించేవాడిని అమోనీయుల చేతిలో మొదలు తన జాబుని కాకుండా ఎంత చేతులు నిలిచిపోయి ఎంత పేరు అనేటువంటి గుర్తించిన వేషకుమారుడైన తృణీకరించాడు. కానీ దేవుడు మనుషులు కోసం తృణీకరించాడు, కానీ దేవుడు తృణీకరించేవాడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఖచ్చితంగా సహాయం చేశాడు. వచ్చని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో సంస్థను ఏర్పాటు చేస్తున్నారు కదా, యెహోవాను ఏర్పాటు చేస్తున్నారు. కానీ సంస్థను ఏదైనా శరీరాశగా ఉందైనా తను ఇష్టపడి నాకు ఇష్టమైంది అని అనుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆ తన జాతికి న్యాయం చేయకుండా నశించిపోయాడు. ప్రవర్తిస్తున్నారైనా సహాయం చేయండి. అది నిశ్చితమైన చెందిన ఆరోగ్య ఎంత అయితే తన జాతికి నేను న్యాయం చేకూరుస్తున్నాడు. తన ప్రజలను బ్రతమాడుతున్నప్పుడు తిరిగి వచ్చి ఆయన అమోనీయుల చేతుల నుంచి తన ప్రజలందరినీ కాపాడిన గొప్ప న్యాయపతిగా కనపడుతున్నాడు. మా ప్రజలు, మా బిడ్డలు, మా జాతి, మా సంఘము, మా బిడ్డల కొరకు నా నేస్తులు వచ్చారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా తన కుటుంబం కొరకు, తన బంధువులకు నేస్తులుగా ఉన్నారు. ఎవరు నమ్మకంగా
నిన్ను వెంబడిస్తూ అనేక మంది నమ్మకం దగ్గర నడిపించే వారిని దయచేయండి. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డల మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం. మీరే నీ బిడ్డల పక్షాన సహాయం చేయమని ప్రార్థిస్తూ మీరే నీ కృపను జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యాహ్నకాల దీవెన మా మీద కుమరించండి. నిశ్చితమైన మరొక కేవలం మేమందరం వచ్చి విశ్వసించి నిన్ను ఘనపరిచే భాగ్యము మాకు దయచేయండి. విన్న వాక్యము నీ హృదయాల్లో ఫలించడానికి నీకు దయచేయమని మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం జీవించినట్టు నీ కృప మెండుగా మాతో ఉంచి నడిపించమని నిశ్చితమైన మరొక వారం కలుసుకొని ప్రసిద్ధించుకునే అవకాశం మాకు దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమాధాన చేరు ప్రభు